మనం ఒక స్టోరీ వేసాం. మన దాంట్లోనే వచ్చింది. ఈ కాలేజీకి ఈ స్కూల్కి పర్మిషన్ లేదండి. పర్మిషన్ లేదని చెప్పి ఒక సామాజిక కార్యకర్త లెటర్ రాశారు. స్కూల్ని సీజ్ చేశారు. మళ్ళీ ఓపెన్ చేశారు. మళ్ళీ లెటర్ రాశారు. మళ్ళీ సీజ్ చేశారు. జరిగింది. సరే మనం కూడా దీంట్లో రాసాము, ఇలా పర్మిషన్ లేకపోయినా స్కూల్ నడుస్తుంది అని చెప్పి. అయితే ఇదంతా జరుగుతున్న తర్వాత హైలైట్ ఏంటంటే 2 సార్లు సీజ్ చేసిన ఒక స్కూల్కి పర్మిషన్స్ మళ్ళీ తిరిగి రావాలంటే చాలా చాలా కష్టం. కానీ ఈ స్కూల్కి నాకు తెలిసి భారతదేశంలోనే విద్యా చరిత్రలో ఇది ఫర్ ద ఫస్ట్ టైం ఏమో ఒక స్కూల్కి 1 డేలో పర్మిషన్ వచ్చేసింది తెలుసా. ఒక్క రోజులో పర్మిషన్ వచ్చేసింది ఈ స్కూల్కి 1 డే. అత్యంత వేగంగా. మామూలుగా మనలాంటి వాళ్ళు ఇంకెవరన్నా స్కూల్ కోసమో మిగతా వాటి కోసం పర్మిషన్స్ పెట్టుకోవాలంటే చాలా పెద్ద తతంగాలు ఉంటాయి. దీనికి మాత్రం 1 డేలో పర్మిషన్ ఇచ్చేశారు. మరి నారాయణ గారంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి ఇష్టమో మరి ఇంకెవరికి ఇష్టమో భయమో మరేటో తెలియదు. కానీ ఈ నారాయణ వాళ్ళకి స్పెషల్గా ఒక రాజ్యాంగం విద్యా వ్యవస్థలో వీళ్ళకంటే ఒక ప్రత్యేక రాజ్యాంగం ప్రత్యేక వ్యవస్థ నడుస్తుందని తెలియదు. కానీ 1 డేలో పర్మిషన్ ఇచ్చేశారు. ఇది చూడండి, ఒక్కడి కోసం ఒకే ఒక రోజులో పర్మిషన్ విద్యా వ్యవస్థలో సాధ్యం కాంది. ఇప్పుడు జరిగింది. ఒక ప్రత్యేక చట్టం ఏదైనా తెలంగాణ ప్రభుత్వం వీరికి ఏర్పాటు చేసిందా? మే 27ని దరఖాస్తు చేసుకుంటే 28కి పర్మిషన్ వచ్చేసింది. 24 గంటలు అన్ని తనిఖీలు జరిగిపోయాయా? ఏపీలో మంత్రిగా పనిచేస్తూ తెలంగాణ చక్రం తిప్పుతున్నాడా? గురువుగారి కోటరీలో మంత్రిగా ఉన్నందుకు ఇక్కడ శిష్యుడు రుణం తీర్చుకుంటున్నాడా? ప్రభుత్వ విద్యాసంస్థలు గ్రహణం పట్టింది. కార్పొరేట్ విద్యాసంస్థలకు మాత్రం మహర్దశ పట్టింది. సర్వే నెంబర్ 19 పార్ట్ వెలిమల గ్రామంలో వెలుగు చూసిన ఘటన. పర్మిషన్ స్టిల్ +2 అంటున్నారు. మరి కట్టింది మాత్రం 5 అంతస్తులు. మరి దీనికి ఏం చేస్తారు పర్మిషను? అదే అంటారు కదా సామెత ఏదో ఉంటుంది ఏంటంటే అది రాజు దలుచుకుంటే దెబ్బలకు కొదవా. ఆ విధంగా రాజు దలుచుకుంటే పర్మిషన్స్ 24 గంటల ఇంకర్మ గంటలో కూడా ఇస్తారు. మామూలుగా అయితే ఇలాంటి వాటికి పర్మిషన్ కావాలంటే మళ్ళీ రీవిజిట్ చేయాలి, ఆ లోకల్ వాళ్ళంతా చూడాలి, ఇదంతా కథ అంతా ఉంటుంది. కానీ దీనికి మాత్రం ఏమీ లేదు, పర్మిషన్ ఇచ్చి పడేశారు. ఇప్పుడు కూడా ఓన్లీ అక్కడ స్టిల్ +2కి మాత్రమే పర్మిషన్ ఉంది. కానీ 5 ఫ్లోర్ల బిల్డింగ్ ఉంది. ఇప్పుడు మనం రాసాం, దానికి కూడా పర్మిషన్ ఇస్తారేమో సాయంత్రానికి. సో ఇదే నారాయణ కాలేజీ వాళ్ళకి పర్మిషన్ వచ్చిన లెటర్ అండి ఇది. ప్రొసీడింగ్స్ ఆఫ్ ద రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ హైదరాబాద్ ప్రజెంట్ ఈ విజయలక్ష్మి MA BD. సో ఈ పర్మిషన్ వచ్చింది ఎప్పుడో చూసారా? 28th 5th. దీంట్లోనే చెప్తున్నారు వీళ్ళు అప్లికేషన్ పెట్టుకుంది ఎప్పుడండి? 27/5/2025. ఒక రోజులో పర్మిషన్ వచ్చేసింది చూసారా. 1 డే, జస్ట్ 1 డే. ఇవాళ 27 తారీఖు వీళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే 28 తారీఖు పర్మిషన్ వచ్చేసింది. నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ has applied to according permissions to open classes PP to 8th class English medium during the year 2025-26 at Narayana School, survey number 19 by part Velimala Ramchandrapuram Sangareddy. Wide reference first cited. అంటే ఇవంతా వీళ్ళు చూసి వచ్చారంటండి. బేస్డ్ ఆన్ రిపోర్ట్ ఆఫ్ ద మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్. సో అంటే ఇక్కడ మనకి ఫస్ట్ మనకు కనపడుతుంది ఎవరంటే మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్. సో ఈ మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ రిపోర్ట్ ఇచ్చాడంటే వీళ్ళకి. బేస్డ్ ఆన్ ద రిపోర్ట్ ఆఫ్ ద మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ సంగారెడ్డి హూ హ్యాస్ కాస్డ్ ఇన్స్పెక్షన్ అండ్ సబ్మిటెడ్ హిజ్ రిపోర్ట్ ఇన్ ద రిఫరెన్స్ 4th cited on the recommendations of the district education officer సంగారెడ్డి, వైడ్ రిఫరెన్స్ 5th cited. అంటే 27వ తారీఖు వీళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే ఒక్క రోజులో 80 చూసి వచ్చాడు ఈయన. ఎవరు? మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఒక్క రోజులో పోయి చూసి వచ్చాడు అనమాట. చూసి వచ్చేసి అంతా బాగుంది, అద్భుతం వస్తుంది అని చెప్పి ఆయన ఓకే చెప్పాడు. దాని తర్వాత ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద రిఫరెన్సెస్ రీడ్ అబోవ్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ GOMS నెంబర్ 1 ఇవన్నీ ఇచ్చారు. సో వీళ్ళందరూ చూసి వచ్చారంటండి ఇవన్నీ. ద మేనేజ్మెంట్ హ్యాస్ ప్రొవైడెడ్ సఫిషియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ స్టూడెంట్స్ అండ్ స్టాఫ్ ఎట్ డోర్ నెంబర్ నారాయణ స్కూల్. ఇది చెప్తున్నారు. అంటే వీళ్ళు మొత్తం చూసి వచ్చారంటే ఏంటి, స్కూల్లో పిల్లలకి సఫిషియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. తర్వాత ద మేనేజ్మెంట్ హ్యావ్ సబ్మిటెడ్ ద NOC ఫైర్ డిపార్ట్మెంట్. NOC కూడా ఇచ్చారంట, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చింది. నెక్స్ట్ ద మేనేజ్మెంట్ హ్యాస్ సబ్మిటెడ్ స్ట్రక్చరల్ సౌండ్నెస్ సర్టిఫికేషన్. ద మేనేజ్మెంట్ హ్యావ్ సర్టిఫికేట్ ద NOC ఫ్రమ్ గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ కార్పొరేషన్ వైడ్ ప్రొసీడింగ్స్ నెంబర్ GP/9/2023 డేటెడ్ అని డేట్ వేయలేదు. నెక్స్ట్ ద మేనేజ్మెంట్ హ్యాస్ సబ్మిటెడ్ ద శానిటరీ సర్టిఫికేషన్ ఫ్రమ్ హెల్త్ డిపార్ట్మెంట్. తర్వాత ఇంకోటి NOC ఫ్రమ్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్.
సో ఇవన్నీ సబ్మిట్ చేశారంట. ఇవన్నీ కూడా అంతకుముందు లేని పర్మిషన్స్ 1 డేలో ఎలా వచ్చేసాయి? అసలు గ్రామ పంచాయతీ వాళ్ళు పర్మిషన్ ఎలా ఇచ్చారు? ఎందుకంటే అక్కడ వాళ్ళకి పర్మిషన్ ఉంది, స్టిల్ట్ +2కి పర్మిషన్ ఉంది. మరి 5 అంతస్తుల బిల్డింగ్ కళ్ళ ముందు కనపడుతుంది కదా, దానికి పర్మిషన్ ఎలా ఇచ్చారు? ఫైర్ సేఫ్టీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారంట, ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారంట. వీళ్ళందరూ చూశారంట. దీన్ని ఆశ్చర్యం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు పోయి చూసి వచ్చారంట. దీన్ని చూసి వచ్చిన తర్వాత పర్మిషన్ ఇచ్చారంట. The management has provided the qualified staff to teach the students. The management has provided adequate playground area as per norms. ప్లేగ్రౌండ్ కూడా ఉందంటండి ఇక్కడ. సో ఇది ఈ లెటర్, మనకి వీళ్ళు పర్మిషన్ తెచ్చుకున్న లెటర్. దీనికి ముందు మనకి ఒక లెటర్ రాశారు ఒక సామాజిక కార్యకర్త. ఇదిగో వినతి పత్రం ఏంటంటే, శ్రీమతి గౌరవనీయులైన కలెక్టర్ సంగారెడ్డి గారికి నమస్కరిస్తూ రాయనిది, సంగారెడ్డి జిల్లా పరిధిలో ప్రభుత్వ అనుమతులు లేకుండా నడిపిన ప్రైవేటు పాఠశాలకు సంబంధించి మండల విద్యాశాఖ అధికారి సీజ్ చేసిన తర్వాత కూడా ఓపెన్ చేసిన పాఠశాల మీద ఫిర్యాదు. నేను అనగా కొంగర శంకర్ సోషల్ యాక్టివిటీస్ కేర్ ఆఫ్ ఉస్మానియా విశ్వవిద్యాలయం యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా రామచంద్రాపురం మండల పరిధిలోని వెలిమల అనే గ్రామంలో కార్పొరేట్ విద్యాసంస్థ నారాయణస్ హై స్కూల్ను ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా ఐఐటి జేఈ ఫౌండేషన్ పేరుతో మరియు సిబిఎస్ఈ సిలబస్ అని స్థానిక ప్రజలకు చెబుతూ సుమారు ఒక్కో అడ్మిషన్కు 3 లక్షల రూపాయలు తీసుకుంటున్నారు. ఇట్టి విషయం నా స్నేహితుడు తన కుమారుడు అడ్మిషన్ కోసం నారాయణ హై స్కూల్కి వెళ్తే తెలిసింది. నా మిత్రుడి ద్వారా తెలుసుకున్న సమాచారం నేను సంబంధిత మండలాధికారి ఫిర్యాదు చేయడం జరిగింది. వారు సంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారికి సమాచారం ఇచ్చి పాఠశాలను సీజ్ చేసి ప్రెసిడెంట్ కూడా ఇచ్చారు. కానీ పాఠశాల సీజ్ చేసిన ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ ఓపెన్ చేశారు. మీకు ఓపెన్ చేసిన ప్రూఫ్ కూడా ఉందండి మన దగ్గర. చక్కగా సీజ్ చేశారు కదా, సీజ్ చేసిన తర్వాత వీడియో చూడండి. యాక్చువల్గా సీజ్ చేసేసినప్పుడు ఇది సీజ్ చేసిన తర్వాత వారం రోజులకే హ్యాపీగా ఓపెన్ చేయడం కాకుండా అడ్మిషన్ కూడా జరుగుతుంది ఇక్కడ, తెలుసా? మేడం అడ్మిషన్ 8th క్లాస్. మాకు కాల్ చేసిరంట, ఎవరు చేసిరో తెలియదు, కనుక్కోవాలా? ఇదిగో. సో ఒక సీజ్ చేసిన స్కూల్ని పర్మిషన్ లేకుండా ఓపెన్ చేయటమే కాకుండా అడ్మిషన్స్ కూడా ఇచ్చారు. దీనిపైనే లెటర్ రాశారు ఈయన. కానీ వారి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థ అయిన నారాయణ స్కూల్పై చట్టపరమైన చర్యలు తీసుకుని సంకోచిస్తున్నారు. ఒక పక్క రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం అమలు కాక బడుగు బలహీన వర్గాలు నాణ్యమైన విద్యను అందుకోలేక, కార్పొరేట్ విద్యా సంస్థలో చదువుకోలేక సమాజంలో నిరుద్యోగులుగా, 4th గ్రేడ్ ఉద్యోగులుగా మిగిలిపోతున్నారు. కావున తక్కువ ఫీజులకే నాణ్యమైన విద్య ప్రతి ఒక్కరికి అందే విధంగా ఇలాంటి అనుమతులు లేని కార్పొరేట్ విద్యా సంస్థ నారాయణ హై స్కూల్ పై కఠినమైన చర్యలు తీసుకోవాలని వీళ్ళు కోరారు. ఎవరెవరికి చేశారంటే, వీళ్ళు మండల విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేసిన పత్రం ఒకటి, నారాయణ ఈ స్కూల్ ఫొటోస్ ఒకటి, నారాయణ హై స్కూల్ను సీజ్ చేసిన పేపర్ కటింగ్ ఒకటి, ఇవన్నీ అటాచ్ చేసి వీళ్ళకి ఇచ్చారు. వీళ్ళకి ఇప్పుడు ఇచ్చారు, 27వ తారీఖు ఇచ్చారు వీళ్ళకి. మరి ఎప్పుడు వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారో తెలియదు. కానీ మొత్తం మీద అయితే మొత్తానికి 1 డేలో పర్మిషన్ వచ్చేసింది వీళ్ళకి. 1 డేలో. ఇదిగో. మరి ఆ మంత్రి గారి మెప్పు కోసమా, మంత్రి గారి ఏమన్నా వీళ్ళకి ప్రత్యేక రాజ్యాంగం, ప్రత్యేక చట్టం ఏమైనా నడుస్తుందా మంత్రి గారికి తెలంగాణలో? లేకపోతే ఇందాక మనం చెప్పుకున్నట్టు వాళ్ళ గురువు దగ్గర పనిచేస్తున్న మంత్రి కాబట్టి ఆయన మెప్పు కోసం ఇక్కడ ముఖ్యమంత్రి ఏమైనా హెల్ప్ చేస్తున్నాడా? కంప్లైంట్ ఇచ్చినప్పుడు మరి ఆ కంప్లైంట్ ఎందుకు విత్డ్రా చేసుకున్నారు? 1 డేలో ఇన్ని విభాగాలు పర్మిషన్స్ ఎలా ఇచ్చాయి? నిజంగా వాళ్ళంతా ఫీల్డ్ విజిట్ చేశారా? ఇప్పుడు ఆ ప్రాంతానికి మొత్తానికి ఫీల్డ్ విజిట్ చేస్తే అధికారులంతా కూడా ప్రూఫ్ కింద కొన్ని ఫొటోస్ తీసుకుంటారు, ఇవన్నీ ఉంటాయి కదా. మరి అవన్నీ చెక్ చేశారా ఎవరన్నా? ఎలా పర్మిషన్ ఇచ్చేశారు 1 డేలో? ఇదంతా ఏంటంటే, రాజు మనవాడైతే ఇందాక అన్నారు కదా, వడ్డించాడు మనవాడైతే ఏడ కూర్చున్నా, బంతులు ఏడ కూర్చున్నా మనకు అన్నీ వస్తాయి. అట్లాగే ఇక్కడ రాజు మనవాడు, మనకి ఏ పర్మిషన్ కావాలన్నా ఇస్తారు. ఇప్పుడు దీనికి స్కూలే కాదు, బీటెక్ కాలేజ్, ఒక్కసారిగా దీన్ని బీటెక్ కాలేజ్ మార్చేవన్నా పర్మిషన్ వచ్చేస్తుంది దీనికి. ప్రభుత్వ విద్యా సంస్థలో చదివిన వారు గొప్ప వాళ్ళు కాలేదా?
ప్రభుత్వ స్కూళ్ళల్లో స్టాండర్డ్స్ ఉండవా? ఖచ్చితంగా ఉంటాయి. కానీ కొన్ని దుష్టశక్తులు ప్రభుత్వ విద్యాలయాలు నీరుగార్చేశారు. ప్రభుత్వ బళ్ళు అంటే ఒక రకమైన నిర్వేదన ఏర్పడేలా ప్లాన్ చేశారు. దీనికి ప్రభుత్వాలు కూడా సహకరిస్తున్నాయి. ఎందుకంటే ప్రభుత్వ స్కూళ్లను మెయింటైన్ చేయటం వల్ల ప్రభుత్వ పెద్దలకు ఎలాంటి లాభం ఉండదు, అక్రమ సంపాదనకు ఎలాంటి ఛాన్స్ ఉండదు. అదే కార్పొరేట్ విద్యా సంస్థలకు కొమ్ము కాస్తే కమిషనర్ రూపాన్ని సంపాదించుకోవచ్చు. అందుకే కార్పొరేట్ స్కూళ్ళను ప్రోత్సహిస్తున్నారు. దిగ్విజయంగా నడుస్తున్న ప్రభుత్వ స్కూళ్లను, గురుకులాలను నిస్సిగ్గుగా మూసేస్తున్నారు. లక్షల్లో ఫీజు వసూలు చేస్తూ తల్లిదండ్రుల రక్తం పిలుస్తున్న నారాయణ విద్యా సంస్థకు తెలంగాణ ప్రభుత్వం వంగి వంగి దండాలు పెడుతుంది. ఇదేమని అడిగిన వాళ్ళపై కేసుల పేరుతో చిత్రహింసలు పెడుతుంది. అసలు ఈ విషయం మొత్తం ఏందయ్యా అంటే, సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూరు గ్రామంలోని సర్వే నెంబర్ 19 బై పార్ట్లో వెలిమెల క్యాంపస్లో నారాయణ హై స్కూల్ వారు ఒక బిల్డింగ్ కడుతున్నారు. దీనికి గాను గ్రామ పంచాయతీ నుంచి స్టిల్ట్+2 నిర్మాణానికి అనుమతులు తీసుకున్నామని చెబుతూ ఏకంగా 5 అంతస్తులు వేసేశారు. ఇది నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ ఫిర్యాదులు రావడంతో అధికారులు ఆ స్కూల్ని సీజ్ చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ అధికారుల అనుమతి లేకుండా స్కూల్ యాజమాన్యం సీజ్ చేసిన పాఠశాల తెరిచి ఈ తంతు జరిగిన తర్వాత మరోసారి స్కూల్ వ్యవహారంపై సంగారెడ్డి డిఈఓకి ఫిర్యాదు చేశారు ఓ సామాజికవేత్త. దీని తర్వాత డిఈఓ ఎంక్వైరీ చేసి స్కూల్ను సీజ్ చేయమని ఎంఈఓకి ఆదేశాలు ఇచ్చారు. ఇక రెండోసారి కూడా సంబంధించిన ఉత్తర్వు కాపీని స్కూల్ వారికి అందించడం, ప్రీ ప్రైమరీ నుంచి 8th క్లాస్ వరకు తమ స్కూల్కి అనుమతులు ఉన్నాయంటూ స్కూల్ వారు రీఓపెన్ చేయడానికి పర్మిషన్ కావాలంటే ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. ఇక్కడే ఒక అద్భుతం జరిగింది. 27వ తారీఖు పర్మిషన్ చేసుకున్నారు. ఈ నెల 27వ తారీఖు వీళ్ళు పర్మిషన్ కోసం అప్లై చేస్తే 28 కల్లా పర్మిషన్ వచ్చేసింది. స్కూల్ మళ్ళీ మీరు రీఓపెన్ చేసుకోవచ్చు, మీవంతా బాగుంది, మీకు రూల్స్కి అంతా కరెక్టే ఉన్నారని. ఇది ఎలా సాధ్యం అండి? ఇది ఎటువంటి విజిట్ చేయలేదు, 5 ఫ్లోర్లకి పర్మిషన్ లేదని చెప్పి ఉంది, అక్కడ 8th క్లాస్ వరకు వాళ్ళకి పర్మిషన్ లేదని ఉంది, 1 డేలో వచ్చేసింది అన్ని పర్మిషన్స్. ఎలా సాధ్యం ఇది అయింది? 2 సార్లు మూతపడి సీజ్ అయిన స్కూల్ దర్జాగా తెరవబడింది అంటే దీని వెనుక ఎంత మతలబు జరిగి ఉంటుందో ఆలోచించవచ్చు. మంత్రి గారా మజాకా, ఏదైనా సాధ్యమవుతుంది. అయితే ఒకసారి సీజ్ అయిన స్కూల్ రీఓపెనింగ్కి పర్మిషన్ ఇవ్వాలంటే ఎన్నో నిబంధనలు, ఎన్నో ఎంక్వైరీలు ఉంటాయి. ఇదంతా కేవలం ఒక్క రోజులో సాధ్యం కాదు. అసలు ఆ స్కూల్ బిల్డింగ్ నిర్మాణానికి పర్మిషన్ ఉందా, ఫైర్ సేఫ్టీ కరెక్ట్గా ఉందా, ఫైర్ సర్వీస్ వారు అనుమతి ఇచ్చారా, పోలీసులు ఎంక్వైరీ చేశారా, ఇలాంటివన్నీ ప్రాపర్గా జరగాలి. ఇవన్నీ సక్రమంగా జరగాలంటే కనీసం నెలైనా పడుతుంది. మరి ఏం మాయ జరిగిందో తెలీదు. నారాయణ సంస్థ వారు నిర్మిస్తున్న ఈ స్కూల్ బిల్డింగ్కి కేవలం 24 అవర్స్లోపే పర్మిషన్ వచ్చేసింది. ఒక్కసారైనా వచ్చి ఎవరైనా పరిశీలించారా? ఇది ఎలా సాధ్యం? మామూలుగా మనకి ప్రభుత్వ ఆఫీసుల్లో ఎట్లా ఉన్నా చిన్న చిన్న పని కావాలంటే రోజుల తరబడి తిప్పుతారు మనల్ని. ఏ గవర్నమెంట్ ఆఫీస్ కన్నా వెళ్ళండి, ఏ చిన్న పని కావాలన్నా పోయినా మినిమం నెల పట్టందే అవదు. మరి ఇక్కడ మాత్రం 1 డేలో అయిపోయింది. ఇక్కడ మరీ దారుణమైన విషయం ఏంటంటే ఈ బిల్డింగ్కి పర్మిషన్ ఉన్నది గ్రామ పంచాయతీ నుంచి, అది కూడా స్టిల్ట్+2కి మాత్రమే. కానీ నిర్మాణం జరుగుతుంది మాత్రం 5 అంతస్తులు. ఇది ఎలా సాధ్యమైంది? చెప్పాక ఇందాక మనకి వడ్డించేవాడు మనవాడైతే బంతి ఏడ కూర్చున్నా విస్తరలోకి అన్నీ వచ్చి ఏడతాయి. ఇక్కడ అదే. నిజానికి వీరు కడుతుందో 4-5 బ్లాకులు అని తెలుస్తుంది. ఇది మరీ దారుణం. అయితే ఇక్కడ ఎలాంటి ఫైర్ సేఫ్టీ నిబంధనలు కానీ, పోలీస్ ఎంక్వైరీ కానీ, అధికారుల ఎంక్వైరీ కానీ, ఫైర్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ కానీ జరగలేదని స్థానికులు చెప్తున్న మాట. మరి పసిమొక్కలు చదువుతున్న ఈ విద్యాలయంలో ఏదైనా జరగరానిది జరిగితే, ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ వహిస్తారు? నారాయణ గారు వహిస్తారా, లేకపోతే ఇప్పుడు దీనికి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు వహిస్తారా? ఎవరి రెస్పాన్సిబిలిటీ? పిల్లలకి విద్యాబుద్ధులు చెప్పాల్సిన అసలు ఆ స్కూల్ని మనం బడిని దేవాలయంతో పోలుస్తాం. బడిలో విద్యాబుద్ధులు చెప్పాల్సిన వాళ్ళు ఇలాంటి పనికిమాలిన పనులా చేసేది. ఇదిగో మరి దీనికి తెలంగాణ ప్రభుత్వం సమాధానం చెప్తుందా? పైగా 6వ క్లాస్ నుంచి ఐఐటి అంటూ, సెంట్రల్ సిలబస్ అంటూ ఇంకేదో కహానీలు చెబుతూ లక్షల్లో ఫీజు వసూలు చేస్తున్నారు. తమ పిల్లలు ఇక్కడ చదువుకుంటే ఉన్నత స్థాయికి చేరుకుంటారని తల్లిదండ్రులు అనుకుంటున్నారు. కానీ పసిమొగ్గలు వాడిపోతాయని ఊహించలేకపోతున్నారు. కొందరు పిల్లల కోసం, కొందరు సమాజంలో ప్రెస్టేజ్ కోసం నారాయణ లాంటి కార్పొరేట్ స్కూళ్ళల్లో కాలేజీలో చదివిస్తున్నారు. నిజంగా అండి, ఇదొక ఫ్యాషన్ అయిపోయింది. మీ పిల్లలు యాడ్ చదువుతున్నారంటే నారాయణ, చైతన్య అని చెప్పుకుంటే అదొక గొప్ప అన్నమాట. అదొక ప్రెస్టేజ్ ఫీలింగ్ చాలామంది తల్లిదండ్రులకి. ఇది ప్రభుత్వ పాఠశాలల్లో, కాలేజీల్లో అత్యున్నత విద్య దొరుకుతుంది. దేశం గర్వించదగ్గ స్థాయి వారు ఇక్కడ ఉన్నారు. కానీ స్వలాభం కోసం స్వార్థ రాజకీయ నాయకులు, ప్రభుత్వ పెద్దలు చేస్తున్న పాపం నిరుపేదల జీవితాల మీద పడుతుంది. ఇంతటి పాపం చేస్తున్న వీరు సాధించేదేంటి?
భగవంతుడు అన్నీ చూస్తూనే ఉంటాడు, తగిన శిక్ష విధిస్తాడు. ఇప్పటికే కొన్ని సందర్భాలు విధించాడు కూడా. మారేందుకు మనిషి రాక్షసుడిగా మారుతున్నాడు. ఒక్కసారి అందరూ ఆలోచించాలి. విద్యను వ్యాపారంగా మారుస్తున్న నారాయణ లాంటి విద్యా సంస్థలకు ఊడిగం చేసేవాళ్ళు కళ్ళు తెరవాలి. డబ్బు ఈరోజు ఉంటుంది, రేపు పోతుందండి. ఇప్పుడు అక్కడ ఏమైనా జరగడానికి జరిగి ఒక్క పిల్లోడికి ఏమైనా ప్రమాదం జరిగితే ఆ పిల్లోడి ప్రాణాలను తీసుకొస్తారా మీరు? ఇప్పటికైనా మానవత్వంతో ఆలోచించి సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం వెలిమెల గ్రామం సర్వే నెంబర్ 19/పార్ట్లో నారాయణ విద్యా సంస్థల బిల్డింగ్ మీద, దానికి వచ్చిన అనుమతుల మీద, అక్కడ వసూలు చేస్తున్న ఫీజు వ్యవహారాలపై, అధికారులు చేస్తున్న మాయాజాలంపై మన భేదాలు లేకుండా ప్రజాప్రభుత్వాన్ని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉన్నతాధికారులు దృష్టి పెట్టి సరైన ఎంక్వైరీ చేసి విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిపోకుండా కాపాడాలని సామాజికవేత్తలు విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ ఏమీ జరగదండి. ఎందుకంటే రాజు మనవడే కదా, ఏమన్నా చేసుకోవచ్చు. 5 కాకపోతే 10 ఫ్లోర్ల బిల్డింగ్ అని వేసుకోవచ్చు, అడిగేవాడు ఉన్నాడు అక్కడ.